న్యూ టెస్టిమెంట్ లో నుంచి చెప్తాను కదా. 1 తిమోతి చాప్టర్ 1 వర్స్ 10 8 నుంచి ఉంటుంది. యాక్చువల్ గా ఎవరెవరికి దేవుని రాజ్యము సంతరించదు అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును మనుష్య చోరులు అన్న చోట ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గరైనా ఉందా? ఉంటే చదువుతారా? ఏముంది అక్కడ? కొన్ని చోట్ల కిడ్నాపర్స్ అని ఉంటుంది, కొన్ని చోట్ల మ్యాన్ స్టీలర్స్ అని ఉంటుంది, కొన్ని చోట్ల స్లేవ్ ట్రేడర్స్ అని ఉంటుంది, లేదా స్లేవ్ స్నాచర్స్ అని ఉంటుంది. కిడ్నాపర్స్ అని ఉందా? రైట్. సో నిజానికి అక్కడ ఉన్నటువంటి గ్రీక్ పదం ఏంటో నేను చెప్తాను, చూడండి. 1వ అధ్యాయము 10వ వచనము. రైట్. కిడ్నాపర్స్ అన్న పదానికి గ్రీక్ పదము ఏముంది అని అంటే, ఇక్కడ ఆంథ్రోపోదిస్టస్ అని ఉంటుంది. ఆంథ్రోపోదిస్టస్ అన్న పదానికి లిటరల్ మీనింగ్ ఏమిటి అని అంటే స్లేవ్ స్నాచర్స్, స్లేవ్ స్టీలర్స్. అంటే దాసులను దొంగిలిస్తే నరహత్యతో సమానం, దాసులను దొంగిలిస్తే తల్లిని చంపినతో సమానం, దాసులను దొంగిలిస్తే దేవదూషణతో సమానం, దాసులను దొంగిలిస్తే ఇంకా మొత్తం ఏదైతే లిస్ట్ చెప్పారో దానితో సమానం. దాసునికి దేవుడు ఇచ్చినటువంటి స్థానము నూతన నిబంధన గ్రంథంలో అది కదా. సో ఎందుకు ఆ మాట చెప్తున్నాను అని అంటే, దాసునికి ఉన్నటువంటి హక్కు, దాసుకున్నటువంటి అధికారం, దాసునికి ఉన్నటువంటి స్థానము సంఘంలో లేకపోతే సమాజంలో బైబిల్ను అనుసరించి ఈ విధంగా ఉంది. కానీ వీరు మనకు బోధించేటటువంటి ఈ సమాజంలో ఎటువంటి స్థానం ఉంది? చాప్టర్ 8 and verse 415 ఆఫ్ మనుస్మృతిలో 8వ అధ్యాయము 415 ప్రకారము 7 రకాల దాసులుంటారు. 7 రకాల దాసులుంటారు. మొదటిది వార్ క్యాప్టివ్స్, అంటే యుద్ధంలో గెలుచుకున్నవారు. సెల్ఫ్ వాలంటీర్డ్, born of female slaves, slave purchased, slaves given by parents, inherited through the will and penalized by the king. ఈ 7 రకాలైనటువంటి దాసులు ఉంటారు. ఈ 7 రకాలైనటువంటి దాసులకు కూడా కౌటిల్యుడిచ్చినటువంటి నీతి ప్రకారం వారికి ఏ హక్కులు ఉండవు. వారికి బ్రతికే హక్కు ఉండదు, వారికి చచ్చిపోయే హక్కు కూడా ఉండదు. మళ్ళీ చెప్తున్నాను,